హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్సరూస్ క్రియేషన్. ఇవాళ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను అనమాట. ఇవి ఎక్కువగా మనము చాట్ బండార్ వాళ్ళు పానీపూరి చాట్ అవి తయారు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. వాళ్ళు పాపిడి చాట్ అని చేస్తారనమాట. ఇది మనకి స్నాక్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట. పెద్దవాళ్ళు కూడా లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ స్నాక్ ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ఇప్పుడు మనం అయితే పిండి తట్టుకోవాలన్నమాట. నేను 250 ml కప్పుతో 2 cups మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. 2 cups మైదా పిండి తీసుకున్నమాట. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా సాల్ట్, అంటే నేను స్మాల్ స్పూన్తో 1.5 సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూను వాము, 1 స్పూను ఆనియన్ సీడ్స్. మనకి బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఆనియన్ సీడ్స్ అని. ఇందులో అయితే బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి. నేను ఈ క్వాంటిటీకి ఒక 2 స్పూన్స్ గీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకుందాం. గీ, సాల్ట్, వాము, ఆనియన్ సీడ్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా ముద్ద కలుపుకోవాలి. ఒక్కసారి ఎక్కువ పోసుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా, సో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ముద్దలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక 10 minutes మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. 10 minutes అయితే అయిపోయిందనమాట. ఒకసారి చూసుకుందాం. చక్కగా స్మూత్ స్ట్రెచర్ వచ్చింది కదా. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టేసుకుందాం. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగే లోపల చపాతీలు చేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని మొత్తం ఇంత ఉండలు తయారు చేసుకోవాలి. నాకైతే 5 అయినాయి. మళ్ళీ వేస్ట్ వస్తుంది, ఆ వేస్ట్ నుంచి కూడా ఇంకోటి తయారు చేసుకోవచ్చు అనమాట. ఇలా చేసి పెట్టేసుకుని అన్నీ. పొడిపిండి కావాలి కదా, కొంచెం పొడిపిండి ఇందులో వేసుకొని మనం చపాతీని ఏ విధంగా అయితే కనుక చేసుకుంటామో అదే ఇట్లాగే బేల్ చేసుకోవాలి మొత్తం కూడా. ఈ విధంగా ఇంత మందాన అయితే కనుక ఒక చిన్న రూపాయి కాయిన్ అంత మందాన చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా ఏదైనా అంచు గ్లాస్ కానీ బౌల్ కానీ ఉంటే దాంతో ఈ విధంగా చేసుకొని ఈ వేస్ట్ అంతా మళ్ళీ అన్నీ వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ ఇంకోటి చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అయితే తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న అన్ని ఆయిల్ హీట్ అయ్యే లోపల ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఈ విధంగా మొత్తం పిండి అంతా చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకునే వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిపోయింది. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 sides కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో చేసుకుంటేనే క్రంచీగా ఉంటాయి, లేకపోతే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి ఉండిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఇన్ని అయినాయి అనమాట. చూడండి, చక్కగా పొంగి ఎంత బాగున్నాయో. చూడండి ఎంత క్రిస్పీ సౌండ్ ఎలా వస్తుందో. నాకు లాస్ట్లో చపాతీలు అన్నీ వేసేసిన తర్వాత ఒక చిన్నగా కొంచెం మిగిలిందనమాట. దాన్ని ఈ విధంగా చిప్స్ లాగా అయితే కట్ చేసేసాను. మీరైనా కూడా ఇలా చిప్స్ లాగా అయినా కూడా కట్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా పాపిడి అంటే ఇలా రౌండ్గానే ఉంటాయి అనమాట. ఈ ఐటమ్ వల్ల చక్కగా ఉబ్బినాయి అనమాట. మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.